అది కాదు అందరూ అగరవత్తులు దేవుని చూపించి వినాయకుడిచ్చేయండి. ధూపం పరికల్పయామి ధూపం ధూపం పరికల్పయామి దేవాలయంలో ధూపం పౌరాణికలు పూర్వకాలం ముందు నైషారణ్యంలో కూడా కొన్ని మహామండలంలో కూడా కూడిన వారి నిశ్చయాకారులు ఆచరిస్తున్నారు. ఈ భూలోకమందు మానవులందరూ కూడా అతీతమైనటువంటి కష్టంతో దుఃఖంతో దారిద్ర్యంతో మానవులు బాధపడుతున్నారు. మానవుడికి కష్టాన్ని పోవడానికి జ్ఞానమహాన్ని భూలోక సంచారి భూలోకాలన్నీ కూడా ప్రకటించిన వారి జ్ఞానులు మన భూలోకంలోకి మన భూలోకమందు మానవుడు పడుతున్న బాధ చూసి వీటికి కష్టాలన్నీ కూడా ఎట్లా తొలగిపోతాయని చెప్పి ఆ జ్ఞానులు విష్ణుమూర్తి అయిపోయిన విష్ణు
దారిద్ర్యంతో మానవులు బాధపడుతున్నారు. మానవుల కష్టాలు చూడడానికి ఏదైనా మతం కానీ ఏదైనా యాగం కానీ ఉంటే చెప్పమన్నారు. దానివల్ల కలియుగ ప్రత్యక్ష దైవం సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళకున్న కష్టాలు దుఃఖము దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోతుంటారు. స్వామి ఆ వ్రత విధి విధానం చెప్పమన్నాడు. దానికి పూజానుభవంలో గోమేశ్వరికి 5 బంగారాలను వేసి దానిపైన కొత్త బట్ట వచ్చి అందుకు బియ్యం పోసి కలశం పేర్కొండి చుట్టూ నవగ్రహాన్ని ఆవాహన చేసి ప్రస్తుతం గౌరీదేవిని చేసి సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమ వెండితో గాని రాగితో గాని బంగారుతో గాని పట్టులోహంతో గాని ఇత్తడితో గాని గౌరీదేవి పక్షాన రూపాయి చాలన పెట్టి వివిధ ప్రత్యేకతలై అరటిపండు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక పెట్టి ఎవరైతే సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి సకల కష్టాలు దుఃఖము దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోతుంటారు. నాలుగు ఈ కలియుగం నందు ఈ సత్యదేవుని యొక్క వ్రతం చాలా ఉత్తమని చెప్పి మన పెద్దలు చెప్పగా మన పెద్దలందరూ కూడా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించి క్రీడాభావంతో సుఖంగా జీవితం గడపడం. జయ బలో సత్యనారాయణ స్వామి మహారాజుకి. ఇంకా గట్టిగా ఒక్కరంటే గురుమంత్రి వాడుతుంది. మీరేమో ఇంతమంది రాము ఇవాళ ఒక్కరోజు సత్యనారాయణ స్వామి మహారాజుకి. అందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కూడా కలగాలి. సత్యదేవత ఒక్కరిగా ఉంటుంది. సత్యనారాయణ వ్రతానికి ధ్యేయానికి కొబ్బరిగా ఉంటారో ఒక పిల్ల కనుగోలు పెట్టాలి. ఈ రెండో అధ్యాయంలో కాశీపట్టణంలో సిద్ధాంతులు అనేటువంటి ఒక పీఠ బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఖడ్గదార్థంతో బాధపడుతున్నాడు. చిత్తకు తెలివి లేకుండా కట్టుకోవడానికి చిత్తం లేకుండా దుఃఖంతో దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ పెద్ద అడవిలో వెళ్ళిపోయాడు. ఆ సత్యదేవుడు వెళ్ళిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ప్రధానమయ్యాడు. బ్రాహ్మణత్వ ఎంత పెద్దలో గిరికొచ్చాడుగా ఇలాంటి కష్టాలతో ఉన్నాను, దుఃఖంతో దారిద్ర్యంతో బాధపడుతున్నాడు. బ్రాహ్మణత్వ నువ్వు బాధపడదు. కలియుగ ప్రత్యక్షదేవం సత్యదేవుని యొక్క ఉంటుంది. నీకున్నటువంటి కష్టాలు దుఃఖము దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోతున్నాను. ఇలాంటి ఊరంతా ప్రకటించు సంచరించగా వచ్చిన సమయంలో సత్యదేవుని యొక్క ప్రతికేయుడు బ్రాహ్మణుడు పుష్కరాభంతో సుఖంగా జీవితం గడుపుతున్నాడు. ఆ కాశీపట్టణం నందు ఒక గోడేవాడు ఉండేవాడు. ఆకలి నిమిత్తమై బ్రాహ్మణుని పూజిస్తున్నాడు. సత్యదేవోపం నింపుతున్నాడు. దాహం తీసుకుంటూ భోజనం చేసుకుంటూ బ్రాహ్మణుడు అడుగుతాడు, బ్రాహ్మణోత్తమ నువ్వు చేసిన వ్రతం కనుక సత్యదేవుని యొక్క వ్రతం. ఈ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు దుఃఖము దారిద్ర్యం అంతా కూడా వెళ్ళిపోతున్నట్టు. ఈ వ్రతం నేను కూడా ఆచరిస్తానన్నారా పోయేవాడు. ఆ రాత్రి నిధులు రాకపోగా ఎక్కువ కాలం గడిపి పొద్దున్నే లేచి జనాలు స్నానం చేసి అడవిలోకి పోయి నారాయణ నామస్మరణం చెప్పి కట్టెలు చెప్పాడు. ఆ కట్టెలన్నీ కూడా సత్యదేవుని యొక్క చేత గంధం చెక్కలుగా మారిపోయాడు. ఆ గంధం చెక్కలు తీసుకున్న పోయేవాడు షావుకారి పోయినాడు. షావుకారి ఈ వేళ నా ఇంటి నేను సత్యదేవుని యొక్క వ్రతం చేస్తున్నాను. ఈ కట్టెలు తీసుకుని నాకు సత్యనారాయణ స్వామి యొక్క రథసామాగ్రి గురించి చెప్పేట్టుకున్నాం. ఆ షావుకారి అవి గంధం చెక్కలుగా భావించి అతనికి ప్రతిరోజు ఇచ్చు ధర్మ కన్నా రెట్టింపు ధర్మము సత్యనారాయణ స్వామి యొక్క రథసామాగ్రి ఇచ్చి పంపించను. పోయేవారు చాలా సంతోషించను. సత్యదేవ ఈ వేళ నీ పేరు చెప్పుకొని నేను అడవిలోకి పోయి కట్టకుండా పత్రిగా పరమేసి యుద్ధం పెడుతున్నాను. ఆ మహానులు కూడా నేను ఎటువంటి తప్పు చేయలేదనగా వారి మాటలు ఎవరూ చేయలేదు.
ఆ షావుకారు భార్య లీలావతి పూర్తయిన కళావతి కూడా మనోభిషేకపడుతున్నారు. ఆ షావుకారు ఇంట్లో ఉన్న ధనవంతా కూడా దొంగలెత్తుకొని పోయినారు. కళావతి ఆకలి నిమిత్తమై ఒక బ్రాహ్మణి ఇంట్లో సత్యదేవుని యొక్క వ్రతం జరిపించబడుతుండగా అక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని 5 అధ్యాయాలు చేయబడి ఒక డొప్పలో తింటాను, ఒక డొప్పలో ప్రసాదం పట్టుకుని ఆమె ఇంటికి పోయింది. ఆమె తల్లి ఆమె చూసి అంటుంది, బిడ్డ కళావతి ఇంత రాత్రి ఏం చేస్తుందా అని చెప్పగా, అమ్మ ఒక బ్రాహ్మణి ఇంట్లో సత్యదేవుని యొక్క వ్రతం జరిపించబడుతుండగా అక్కడ ఉండి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని 5 అధ్యాయాలు చేయబడి ఒక మరిడపులో తింటాం, ఒక మరిడపులో ప్రసాదం తీసుకుంటున్నామా అని చెప్పింది. బిడ్డ నువ్వు ఉత్తరకుండకి ఆయన సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేస్తా అని చెప్పి చేయకపోవడం కూడా మనకి ఇటువంటి కష్టం చెప్పగా ఆ రోజు రాత్రి సత్యదేవుడు చంద్రకేతు మహారాజుకి కళ్ళలో చెప్తాడు, రాజా వర్తకంలో కూడా ఇద్దరు వర్తకం పట్టుకొచ్చిన కూడా వారిద్దరు కూడా నా భక్తులే, నా శాపత్తుకి అతి మామానులు కూడా 3వ అధ్యాయంలో కూడా దాన ధర్మాన్ని తీసుకున్నారు. 4వ అధ్యాయం ముందు ఎవరొచ్చినా కానీ దాన ధర్మం చేయగలుగుతున్నారు. ఎవరొచ్చినా కానీ దాన ధర్మం చేయగలుగుతున్నారు. సత్యదేవుడు ఒక సన్యాసత్వ విషయం జరిగించాడు. మామానుడు తెలుగుగా ప్రసన్నమైన సాగుకారులారా మీరు చాలా కష్టాల్లో ఉన్నారు. నా కష్టంతరం వాళ్ళైనా ఏనాసరే నాకు శిక్ష పెట్టమంటారు. మామానుడు ఏమంటారు, సన్యాసి మా భయంలో కూడా కట్టెలు ఆకులు అనే విభాసులు ఏ ధనాన్ని చేపట్టుకునే పెద్దవారేసరికి అదే విధంగా అని చెప్పి శాపం పెట్టింది. తెల్లవారేసరికి సత్యదేవుడు శాపగ్రస్తురానికి కళావతి ఇంత భక్తితో నా అభిమానించి నా తీర్థ ప్రసాదం తీసుకోకుండా పోతావని చెప్పి శాపగ్రస్తురాలు. ఆ శాప ప్రభావం చేత సముద్రంలో పెద్ద ప్రవాహం వచ్చింది. ప్రవాహంలో కూడా నామపడతో కూర్చుంది. అల్లుడు కూడా నల్లునే వెళ్ళిపోయాడు. ఆ శాపకారు ఏడుస్తున్నాడు. అల్లుడా నేను చూస్తున్నా కానీ సమలింగాసంతో కూడా అమ్ముతాను బాధపడుతుండగా ఆ శాపకారు కూతురు తండ్రి నా భర్తలేని బతుకు నాకెందుకు రెప్పలకి బాధపడుతుందా సత్యదేవుడు శావుకారి కళాలు కూడా నా వ్రతాన్ని ఆచరించింది. కానీ తీర్థ ప్రసాదాలు తీసుకోకుండా వచ్చింది. ఎప్పుడైతే పోయి తీర్థ ప్రసాదాలు తీసుకొని వస్తుందో అప్పుడే తన భర్త కూడా సుఖంగా తిరుగుతాడని చెప్పారు. కళావతి వెంటనే ఇంటికి పోయి తీర్థ ప్రసాదాలు తీసుకొస్తుంది. తన భర్త కూడా సుఖంగా తిరుగుతాడు. ఆ శావుకారి ఉన్నంతకాలము ఉండవే అడగానే ఐదో అధ్యాయం చెప్తున్నాను. ఆ పీఠ ముందు కొంత ముగ్గేసి నైవేద్యం పెట్టుకోండి. పంచమోధ్యాయ ప్రారంభ. ఈ పంచమోధ్యాయం నందు తుంగధ్వజ మహారాజు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు తన ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి ఆ రాజు అడవిలో పడిపోయి ఉన్న జంతువులన్నింటినీ కూడా వధించి వస్తున్నాడు. మార్గమధ్యమనందు కొంతమంది గుళ్ళ పిల్లలు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తుంటే ఆ రాజు అక్కడి నుంచే పోయినాడు కానీ స్వామికి దండం పెట్టకుండా వచ్చాను. అప్పుడు గొల్ల పిల్లవాడు రాజు మనకన్నా పెద్దవాడు, రాజు తీర్థం ప్రసాదం పెట్టాలని చెప్పి ఒక మరిడపురా తీర్థం మరిడపురా ప్రసాదం పట్టుకుని పోయి రాజుకి ఇచ్చింది. రాజా మేము అడవి లోపల సత్యదేవుని యొక్క వ్రతం చేసినాము, తీర్థ ప్రసాదాలను తీసుకోమంటాడు. ఆ రాజు ఈ గొల్లవాడు చేసిన తీర్థ ప్రసాదాలను నేను తీసుకోవాలా నా దుఃఖం చెప్పి ఆ ప్రసాదంతా కూడా పెట్టబడుతున్నాడు. గొల్ల పిల్లవాడు శాపం పెట్టినాడు, రాజా నా దేవుడి ప్రసాదం పెట్టకూడదా, నీకు అన్నీ కూడా కష్టాలు కలగాలని చెప్పి శాపం పెట్టిండు. ఆ రాజు మీదకి శత్రువులు దండయానికి బయలుదేరు. ఆ రాజు పురోహితంగా ఉంటున్నాడు. నాకు ఇంత కష్టం రావడానికి కారణం ఏంటంట, రాజా నువ్వు అడవిలోకి పోయినావు కదా, ఎటువంటి పాపాలు చేసినావు అంటారు. ఎటువంటి పాపం చేయలేదు. మార్గమధ్యంలో కొంతమంది గొల్ల పిల్లలు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తుంటే అక్కడికి పోకుండా స్వామికి దండం పెట్టకుండానే వచ్చి ఆనందిస్తాడు. రాజా నువ్వు చేసేది అదే తప్పు అంటాడు. ఆ రాజు వెంటనే గొల్ల పిల్లలు వెళ్ళి తీర్థ ప్రసాదాలు తీసుకొని తన రాజ్యమంతా కూడా పరిపాలన వెళ్ళిపోయింది. ఆ రాజు పట్టుకున్నంత కాలము ఉన్నవాడు కానీ ఏకాజనాడు కానీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించి పిల్లా పాపంతో సుఖంగా జీవితం గడిపడం. జయ బోలో సత్యనారాయణ స్వామి మహారాజుకి. ప్రదక్షిణ పదే పదే
पापो हुंपावकर्माणां पापात्मवसुम्भव राधिमां कृपया देव शरणागतवत्सला अन्यथा शरणं नास्ति त्वमेव शतं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष सत्यनारायण